జగన్ టైంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిన్న కామెంట్ వచ్చిన బ్యానర్ హెడ్డింగ్లు, దానికి ఫాలోఅప్గా ఒక అరడజన్ స్టోరీలు, దానికి ఫాలోఅప్గా మళ్ళీ ఒక 10 ఇంటర్వ్యూలతో హడలెత్తించేసేటటువంటి మీడియా ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదన్నా వచ్చినా కూడా రాయడానికి కూడా వెనకాడేటువంటి, లేదా లోపల పేజీల్లో చిన్న వార్తగా రాసుకొస్తారు. నిన్న ఏదైతే హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘం అసలు మీరెవరు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయడానికి, మా వ్యవహారంలో మీరు ఎలా జోక్యం చేసుకుంటారు, ఓటర్ల తొలగింపు వ్యవహారం ఓటర్లకు సంబంధించినటువంటి దాంట్లో అంటూ ప్రశ్నిస్తూ ఏకంగా హైకోర్టులో అఫిడవిట్ వేసినటువంటి సందర్భం ఏదైతే ఉందో దాన్ని డౌన్ ప్లే చేశారు. ఇప్పుడు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాల పదోన్నతి అంటే ప్రమోషన్స్కి సంబంధించి ఎప్పటి నుంచినో ఇచ్చిన ఉత్తర్వుల్ని ఇప్పటిదాకా పట్టించుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ ఆయా ఏకంగా చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చింది. పదోన్నతులు వాస్తవంగా అధికారిక లెక్కల ప్రకారం చీఫ్ సెక్రటరీ సంతకం పెడతారు. విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? ప్రభుత్వం. ఇక్కడ ఏమైపోయింది, ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ప్రమోషన్స్ జరిగినాయి. వాళ్లతో పాటు కొలీగ్స్గా ఉన్నటువంటి ఓసీల ప్రమోషన్స్ ఆగిపోయినాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా చెప్పాలంటే ఒక ఎస్ఐలు, 2 ఎస్ఐలు ఉన్నారు. ఒక ఎస్ఐ గారు సిఐ అయిపోయారు 3 ఏళ్ల క్రితం. ఆయన ఇప్పుడు 3 ఏళ్ల సీనియారిటీ సిఐ. ఇక్కడ వీళ్ళు వచ్చేటప్పటికి ఎస్ఐలు కానీ 3 ఏళ్ల తక్కువ సర్వీస్ ఉన్నట్టుంటుంది. ఎందుకు ఇది జరిగిందంటే పదోన్నతుల విషయంలో ఒక ప్లానింగ్ లేకపోవడం వల్ల, ఒక విధాన నిర్ణయం లేకపోవడం వల్ల చివరికి కోర్టు ఆదేశాలు ఇచ్చింది పదోన్నతులు చెయ్యండి అని. అయితే ఏ చీఫ్ సెక్రటరీ అమలు చేయలే, దాన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే దాని మీద సవాళ్ళు, ఛాలెంజ్లు ఇవన్నీ జరిగినాయి. దాని మీద ప్రభుత్వం తరపున వాదనలు కోర్టుల్లో ఏళ్ల తరబడి సాగిపోయినాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది. గతంలో ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ప్రభుత్వంలోని అన్ని శాఖల ఉద్యోగులకి పదోన్నతులు కల్పించే ప్రక్రియ 3 నెలల్లో పూర్తి చేసేయమని చెప్పి హైకోర్టు తేల్చి చెప్పింది. అలా విఫలమైతే జూన్ 23వ తారీఖున చీఫ్ సెక్రటరీ వచ్చి తన ముందు నుంచోమని ఆదేశించింది. కోర్టు ధిక్కరణ కిందన సీరియస్గా పరిగణిస్తామని ప్రకటించింది. విషయం ఏంటంటే 2016 సంవత్సరంలో పదోన్నతులు తమకు అన్యాయం జరుగుతుంది. 2016 చంద్రబాబు గారు లాస్ట్ ట్రిప్ సీఎం అయిన, ఆంధ్ర విడిపోయిన తర్వాత ఫస్ట్ టైం సీఎం అయినటువంటి సందర్భంలో కోర్టులో వ్యాజ్యం వేస్తే 2018 డిసెంబర్ 11నే విచారణ జరిపింది ధర్మాసనం. పదోన్నతుల్లో అన్ని వర్గాల వాళ్ళకి తగిన ప్రాతినిధ్యం ఉందా లేదా అన్నది అధ్యయనం చేయకుండా రిజర్వేషన్ కల్పించారని తప్పుపట్టింది. బాధిత ఉద్యోగుల వాదనలు పరిగణలోకి తీసుకుని రూల్ ఆఫ్ రిజర్వేషన్కి అనుగుణంగా పదోన్నతులు సమీక్షించాలని తీర్పిచ్చింది. ఈ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు అప్పటి నుంచి. ఈలోపు ఆ ప్రభుత్వం పడిపోయింది, జగన్ ప్రభుత్వం వచ్చింది. సెక్రటేరియట్, బీసీ, ఓసీ ఎంప్లాయీస్ అసోసియేషన్తో పాటు పలువురు ఉద్యోగులు 2019లో, 2020లో, 2022లో సంవత్సరాల్లో కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలు వేశారు దీని మీద. అప్పుడు వాళ్ళు సరిగ్గా చర్య తీసుకోలేదు. ప్రభుత్వ ఉద్యోగులకి జగన్ మీద కోపం రావడంలో ఇదొక కాన్సెప్ట్ కూడా. వీటి మీద ఇప్పుడు హైకోర్టు ఇటీవల విచారణ జరిపిన సందర్భంగా పదోన్నతుల ప్రక్రియ 3 నెలల్లో పూర్తి చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదురుతాయని వార్నింగ్ ఇచ్చింది.